నీ క్యాప్చర్ చేసి నీ ఎంటొచ్చేసి నీతో మాట్లాడి అసలు ఈ అబ్బాయి ఎవరు, అసలు ఈ ఫ్రూట్స్ ఎందుకు అమ్ముతుండు, ఏంది కథ అని చెప్పేసి తెలుసుకోవడానికి మేము వచ్చినాం. ఎందుకు అమ్ముతున్నావు ఫ్రూట్స్? అన్న మా నాన్న వల్ల అన్న. మా నాన్న రోజు తాగొచ్చి అందరినీ కొడతా ఉంటాడన్న. మా అమ్మ రోజు పనికి వెళ్ళిద్ది అన్న. చెల్లెలు ఇంటి దగ్గరనే ఉంటుందా పాపం 4 years అంటే? మరి ఎవరు చూసుకుంటారా ఆమెను? ఎవరు నేనే చూసుకుంటాను, మధ్య మధ్యలో వెళ్ళి చూసుకుంటా వస్తానన్న. జాయిన్ అవుతావు హాస్టల్లో? సరే నువ్వు మా అమ్మని కూడా మంచిగా చూసుకో. సో నువ్వు ఈ 1000 రూపాయలు తీసుకో అన్న. వద్దన్న, 500 చాలన్న. కాదు కాదు తీసుకున్నాం కదా, అంతలో చాలన్న. ఏం కాదు తీసుకో. హాయ్, వెల్కమ్ టు అదన్. నేను మీ డి శివ చౌదరి. సో ఇంతకుముందే ఒక 5 minutes బ్యాక్ నేను ఒక అతన్ని చూసినాను అనమాట. 10 years ఉన్నాయి అబ్బాయికి. 10 years అబ్బాయి సంథింగ్ ఏవో ఫ్రూట్స్ డబ్బా ఎత్తుకొని ఇక్కడ నుంచి ఆ ముందు నుంచి నడుచుకుంటూ ఇట్లనే వెళ్ళిండు అనమాట. ఇట్లా వెళ్ళేసి ఈడ రోడ్ క్రాస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాడు. ఈడ చాలా వెహికల్స్ వస్తున్నాయి. వెహికల్స్ వచ్చినా వాటిని ఆపుకుంటా 10 years అబ్బాయి. అసలు ఆ అబ్బాయికి కాళ్ళకు చెప్పులు లేవు, ఏం లేవు. సో అబ్బాయి అసలు స్టోర్ ఏంది, ఆ అబ్బాయి అసలు ఫ్రూట్స్ ఎందుకు అమ్ముతుండో తెలుసుకోవడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. అబ్బాయి నాకు తెలిసి ఇక్కడిక్కడే ఉండొచ్చు. ఒకసారి వెతుకుతాం ఆ అబ్బాయిని. సో పదండి. సో ఏమైందిరా ఇంతకుముందు? వాళ్ళు వచ్చి అన్నీ తీసుకుంటున్నాడు. కాదు తీసుకుంటే నువ్వు అట్లెట్లు ఊరుకున్నావు? నేను తీసుకున్నా కానీ వయసులో పెద్దోడని గౌరవించా, లేకపోతేనా కొట్టేసాను. జూబ్లీ చెక్ పోస్టా? ఓకే. సో ఎంత ఇది? ఎడికిందే చంపుతాను నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తెస్తాను. వాళ్ళ దగ్గర వాళ్ళు ఇస్తారు, నేను తెస్తాను. ఎంతకొకటి ఇస్తారు నీకు? నాకు 90 రూపాయలకి ఇస్తారు. ఎంతకు అమ్ముతాను? ఎంత మీకు చెప్పకూడదు. చెప్తే ఏమవుతుంది? చెప్పకూడదు, ఈ మా సీక్రెట్స్ మాకు ఉంటాయి. నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? చదువుకుంటున్నావు? ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు. నువ్వు చదువుకుంటున్నావు? ఏం చదువుకుంటున్నావు? 4th క్లాస్. 4th క్లాసా? ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. ఏడుంటుంది అది? ఇటువైపు. కాదు నువ్వు నిజం చెప్పు, చదువుకునేటోడు ఇవి ఎందుకు అమ్ముతాను? మా అమ్మ రోజు ఇంట్లో అన్ని ఇంట్లోకి వెళ్ళి అన్నం తిన్నావా నువ్వు? అన్నం తిన్నావా? తినలే? మరి తినకుండా ఎట్లా అమ్ముతున్నావు? డబ్బులు రావాలి కదా. రోజు మా అమ్మ రోజు అందరి ఇంటికి వెళ్ళి పనులు చేసి దాంట్లో అవుతుంది. మా నాన్న రోజు వచ్చి మా అమ్మని కొడతా, నన్ను కొడతా. నాకు చెల్లి ఉంది, మా చెల్లిని కొడతా. రోజుకి మా అమ్మకి వచ్చేది 300, అందులో 200 తీసేసుకొని. సరే ఒక్క నిమిషం. సో నీకు ఆకలేస్తుంది అన్నావు కదా, ఫస్ట్ మనం అన్నం తిందాం. అన్నం తిన్న తర్వాత నీతో మాట్లాడతా, సరేనా? అవునా? ఎక్కడ చూసినావు మమ్మల్ని? ఎక్కడ చూసినావు? ఎక్కడో చూసినట్టుంది. సరే ఎక్కడో చూసినావు కదా, చెప్తాను నేను తర్వాత. దా. సో మనల్ని ఫ్రూట్స్ అమ్మనేయకుండా ఆ ఫ్రూట్స్ అనేవి మా ఆఫీస్లో ఇచ్చేసినాం. సో ఏంటంటే మేమే తీసుకున్నాం అనమాట. ఇది తీసుకొని మనోడికి మనీ ఇద్దామని చెప్పేసి ప్లాన్లో ఉన్నాం. సో ఏంటంటే ఆకలిస్తుంది అన్నాడు. సో ఏంటంటే మా దగ్గర లంచ్ టైం కూడా అయిపోయింది. సో మా దగ్గర టిఫిన్స్ కూడా లేవు. ఈ దగ్గరలో మా ఆఫీస్ దగ్గరలో అసలు షాపులు ఉండడం చాలా కష్టం. అది కూడా పక్కన ఒకటి మెక్డోనల్డ్స్ ఒకటి ఉంటే వెళ్ళినాం అనమాట. అక్కడికి వెళ్తే నాకు ఇవన్నీ వద్దన్నా, జస్ట్ నాకు రైస్, అన్నము, ఆవకాయ ఉంటే నాకు చాలు అని అంటున్నాడు మనోడు. సో ఇంకా వాడు అడిగిందే మనం తినిపించాలి కాబట్టి నాకు ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ ముందు ఒకటి స్టూడియో ఉంటుంది, స్టూడియో దగ్గర ఫుడ్ ఉంటుంది అనమాట. అక్కడికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నా. సో అక్కడికి వెళ్ళి వీడు ఏం తింటాడో అది తినిపిస్తా. అంటే నాకు తెలిసి వీడు అంటే నార్మల్గా ఏదో ఒకటి తింటాడు. అంటే కొంచెం ఏంటంటే బర్గర్స్, పిజ్జా ఇవేమి మనకి తెలియదంట. సో ఒకసారి మనం అక్కడ ఒకటి ఫుడ్ది ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాక అది అవన్నీ నచ్చితే లేదో చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత తినిపించి మళ్ళీ ఆఫీస్కి తీసుకొచ్చి ఇవన్నీ ఇంటి వరకు డ్రాప్ చేయడానికి మేము ట్రై చేస్తాం.
సో రోజు 2:30 కాగానే మా ఆఫీస్ ముందు నుంచి వెళ్తావు అవునా? నేను నిన్ను 3 రోజుల నుంచి చూస్తున్నా, నువ్వు 2 రోజుల కింద వచ్చినావు, మళ్ళీ 2 రోజులు వెయిట్ చేసినావు, నువ్వు 2 రోజులు రాలేవు, మళ్ళీ ఈ రోజు కనిపించినావు. మా వాళ్ళని అడవి చూడండి వస్తాడు అంటే వచ్చిండని చెప్పిన తర్వాత నువ్వు నడిచేది మొత్తం క్యాప్చర్ చేసినాం మేము, నీకు తెలియదు అది. నీ క్యాప్చర్ చేసి నీ ఎంట వచ్చేసి నీతో మాట్లాడి అసలు ఈ అబ్బాయి ఎవరు, అసలు ఈ ఫ్రూట్స్ ఎందుకు అమ్ముతుండు, ఏంది కథ అని చెప్పేసి తెలుసుకోవడానికి మేము వచ్చినాం. సో ఎందుకు అమ్ముతున్నావు నువ్వు, ఎందుకు చదువుకుంటలే? నీకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 10 years ఉంటుందా నీకు? మరి ఎందుకు అమ్ముతున్నావు? ఎందుకు అమ్ముతున్నావు ఫ్రూట్స్? అన్న మా నాన్న వల్ల అన్న, మా నాన్న రోజు తాగొచ్చి అందరినీ కొడతా ఉంటాడన్న. మా అమ్మ రోజు పనికి వెళ్ళిద్ది అన్న, రోజు వెళ్ళిద్ది, 300 వస్తాయి అన్న. అందులో ఇంట్లో అవసరాలకి వాడుకుందామంటే మా నాన్న వచ్చేసి చంప మీద ఒకటి ఇచ్చేసి 200 లాక్కొని వెళ్ళిపోతాడన్న. ఇంకా మిగతా 100 రూపాయలతో అట్లా గడిపిద్దన్న. అందుకనే నేను మా అమ్మ బాధను చూడలేక నేను కూడా పనికి వెళ్తున్నాను అన్న. చెల్లె ఉందన్నావు కదా, చెల్లె ఎన్ని ఇయర్స్ ఉంటుంది? చెల్లి 4 years అన్న. చెల్లెలు ఇంటి దగ్గరనే ఉంటుందా పాపం? 4 years అంటే మరి ఎవరు చూసుకుంటారు ఆమెను? నేనే చూసుకుంటాను, మధ్యలో వెళ్ళి చూసుకుంటా వస్తానన్న. అంటే మా ఇంటి పక్కన కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తానన్న. ఓహో, అంటే మార్నింగ్ ఒకసారి అమ్మేసి దాని తర్వాత మళ్ళీ వెళ్ళేసి చూసేసి మళ్ళీ 2:30కి వెళ్ళి అమ్ముతావా? కాదు, రోజు ఎన్ని సంపాదిస్తాను రోజుకి? రోజుక 200 200? ఓకే. 200 ఒక రోజు బాగుంటే 500 వస్తాయి అన్న. కాదు, ఇప్పుడు ఈ ఏజ్లో చదువుకోవాలి కదా. మీ నాన్న పేరు ఏం పేరు చెప్పు నాకు, మీ నాన్నతో మాట్లాడతా. అవన్నీ చెప్పకూడదు అన్న, మా అమ్మ పేరు మా నాన్న పేరు చెప్పకూడదు అన్న. ఎందుకు? చెప్తే ఏమవుతుంది? కాదురా, మేము మీడియా, నువ్వు నన్ను ఇంతకుముందు కన్నావు కదా, నిన్ను ఎక్కడో చూసినా అన్న అని చెప్పేసి. మేము ఆదాన్ తెలుగు మీడియా వాళ్ళం మేము. సో చెప్పొచ్చు, మాకు ఏం కాదు. మీ ఇంటికి వచ్చేసి నేను మాట్లాడతాను మీ అమ్మ నాన్నతో. వద్దన్న, చెప్పకూడదు అన్న. చెప్పనన్న, మీరు ఎవరైనా సరే నేను చెప్పనన్నా. చెప్పాలి కదరా, ఇప్పుడు నువ్వు ఇంత చిన్న ఏజ్లో ఎన్ని కష్టాలు పడుతుంటే తెలియాలి కదా. మీ నాన్న ఎవరు, మీ అమ్మ ఎవరు, వెళ్తే అసలు మీకు ఏం కష్టాలు ఉన్నాయి అది. ఇప్పుడు మన వ్యూవర్స్ కూడా చూస్తారు కదా, వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారు మనకి. వద్దన్న, మా నాన్నకి తెలిస్తే నన్ను చంపేస్తాడన్న. చంపేస్తాడా? కాదురా, మీ నాన్న తప్పు చేస్తుంటే నువ్వు ఇంకా మంచి పని చేస్తున్నావు కదా. మీ నాన్న చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు కదా, నిన్నెందుకు చంపుతాడు? మేము వచ్చి మాట్లాడతాం. వద్దన్న, నేను చెప్పనన్నా. నేను చెప్పనన్నా. కాదు, ఇంత మొండిగా ఎందుకు తయారైనా? నువ్వు మంచి అబ్బాయి అనుకున్నా నేను. కాదు, నేను మంచోడు అనుకుంటున్నా చెడ్డోడు అనుకుంటున్నా? మళ్ళీ మా నాన్నలు సంబంధించిన వాళ్ళన్నా నన్ను వచ్చి చంపుతారన్న. మీరు ఎప్పుడు లేకపోయినా కానీ చెప్పనన్నా. సరే, మేము తీసుకెళ్ళి నేను హాస్టల్లో జాయిన్ చేపిస్తాను. జాయిన్ అవుతావా? జాయిన్ అవుతావా హాస్టల్లో? సరే, నువ్వు మా అమ్మని కూడా మంచిగా చూసుకో. మీ అమ్మని కూడా మంచిగా చూసుకుంటారన్న. ఆహా, అంటే మరి మీ నాన్న కూడా ఉంటాడు కదా, నిన్ను హాస్టల్లో జాయిన్ చేస్తాం, ప్రైవేట్ హాస్టల్లో. సో చదువుకొని వాడా? సో మీ మమ్మీ, మీ నాన్న, మీ చెల్లి, వాళ్ళు 3 ఉంటారు అన్న. మా నాన్నని మంచిగా మారుస్తారా అన్న? మరి మా నాన్నని మారిస్తే నేను హాస్టల్కి వస్తాను. మా మమ్మీని, మా అమ్మని, మా చెల్లిని కూడా మంచిగా చూసుకుంటారన్న. సో నేను ఏమంటా అంటే, నువ్వు చదువుకొని నేను హాస్టల్లో జాయిన్ చేస్తా. మంచిగా చదువుకోవాలి, ఫస్ట్ క్లాస్ రావాలి. మా నాన్న ఒప్పిండన్న, నేను అప్పుడు ఎక్కడికైనా వస్తానన్న చదువుకోవడానికి. కాదురా, మీ నాన్న తాగుతాడన్నా. మీ నాన్న ఏమన్నా చదువుకున్నాడా? ఏం పని చేస్తాడు మీ నాన్న అసలు? ఏం పని చేయడన్నా. కాదు, నువ్వు ఇంత ధైర్యంగా ఇప్పుడు మా ముంగట మాట్లాడుతున్నావు, మన ముంగట ఎంత ధైర్యంగా మాట్లాడుతుండు అంటే, నేను చెప్పను, నేను చెయ్యను, ఇంత ధైర్యంగా ఉన్నాడు కాబట్టి. వీడు అంటే చిన్న వ్యాపారమైనా ఏదో ఒకటి బిజినెస్ అంటాం కాబట్టి, ఫ్రూట్స్ బిజినెస్ చేసుకుంటా. మార్నింగ్ వెళ్ళి ఫ్రూట్స్ అమ్ముతాడంట, తర్వాత వాళ్ళ చెల్లెల్ని చూడడానికి వెళ్తాడంట, మళ్ళీ వచ్చి ఫ్రూట్స్ అమ్ముకొని 6 గంటల వరకు అట్లా ఈవినింగ్ వరకు అమ్ముతాడంట. సో ఈవినింగ్ వరకు అమ్మేసి మళ్ళీ వెళ్ళి వచ్చే 200కి సో వీళ్ళ నాన్న వీళ్ళని కొడతాడంట. అసలు అంటే ఇట్లాంటి ఇంత చిన్న ఏజ్లోనే ఇట్లా కష్టాలు పడుతుందంటే అసలు నాకైతే ఎట్లనే ఉంది. అంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇంత చిన్న ఏజ్లో ఇన్ని కష్టాలు ఉంటే ఒక్కసారి ఆలోచించండి. చాలామంది ఉన్నోళ్ళు ఉంటారు, బట్ ఇట్లాంటి పిల్లలని చూస్తే ఇంత చిన్న ఏజ్లో తెలివే ఉండదు. మీరు ఒక్కసారి మనలో చాలామందికి 10 years ఏజ్లో మనం ఏం చేసి ఉండం నాకు తెలిసి. అసలు ఫ్రూట్స్ అమ్మడం నీకు ఎంత లాభం వస్తుందంటే 200 లాభం రావడం, అసలు లాభం నష్టం ఇవన్నీ మనకు అసలు తెలియదు ఒకప్పుడు. నేనైతే 10 years ఉన్నప్పుడు నాకు అసలు ఇంత తెలివి ఉందని నేనైతే అనుకోవట్లేదు. హాస్టల్లో జాయిన్ అవుతాం అంటే జాయిన్ అవుతా, చదువుకుంటా, కానీ మా అమ్మ నాన్నను మా చెల్లెల్ని బాగా చూసుకుంటారా అన్న, మా నాన్నని చేంజ్ చేస్తారా అని అడుగుతుండు. అంటే వీడు స్వార్థం కోసం నేను వచ్చి చదువుకుంటా అనట్లే. సో వీడు మాట్లాడుతుంటే నాకు ఎట్లాగా అనిపిస్తుంది, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ ఇన్ని కష్టాలతో అసలు ఎట్లుంటున్నావురా? తప్పదుగా అన్న.
కష్టం పడితేనేగా తర్వాత ప్రతిఫలం తగ్గేది. కాదు, కరోనా స్టార్ట్ అవుతుంది, కరోనా 4th వేవ్ అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది, కాళ్ళకి చెప్పులు లేవు, మాస్క్ లేదు. నీకు నేను లిటరలీ చెప్తున్నా, నేను పైనుంచి మా వాళ్ళు ఆఫీస్లో నుంచి మేము చూస్తున్నాం, నిన్ను ఒక వెహికల్ వచ్చింది, ఒక ఆటో వచ్చింది, ఇట్లా ఆపి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఇట్లా వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావురా? ఏమైందన్నా, మా అమ్మ నాన్న మంచిగా ఉంటారుగా, మా అమ్మ నాన్న మా చెల్లి ఉంటారుగా, అది చాలన్నా. పిచ్చా నీకు? నువ్వు పెద్దగా అయ్యి వాళ్ళ ముగ్గురిని నువ్వు చూడాలి. నా చెల్లి ఉంది కన్నా. కాదు, ఇప్పుడు నువ్వు ఫ్రూట్స్ అమ్మేది ఎవరి కోసం? మా అమ్మ కోసం, మా చెల్లి కోసం. మరి వాళ్ళ కోసం అన్నప్పుడు నీకు యాక్సిడెంట్ అయ్యి నాకేమన్నా అయితే వాళ్ళు మంచిగా ఉంటారని ఎట్లా అనుకుంటావు? పాపం వాళ్ళు ఏడుస్తారు. నేను అంత ఆలోచించలేదన్నా. కాదురా, నిన్ను ఇన్నోసెంట్ అనల్లా, తెలివిమంతుడు అనల్లా, ఏమనాలో నాకు అర్థం కావట్లే. నువ్వు నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిస్తున్నావు. సో ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో మీ అమ్మతో మాట్లాడదాం, సరేనా? అన్న వద్దన్న, అన్న ప్లీజ్ అన్న, నీకు దండం పెడతానన్న, నీ కాళ్ళు పట్టుకుంటానన్న. కాదురా, మా నాన్న కొడతాడన్న, బెల్ట్ ఇచ్చుకొని కొడతాడన్న. ఆగు, నువ్వు ఎందుకు ఇంతగానో మరుస్తున్నావు? ఇప్పుడు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ నాన్నను మీ అమ్మతో 2 రోజుల తర్వాత రావాలన్న. ఎందుకు? నన్ను కొడతాడన్న, చంపేస్తాడన్న. అన్న ప్లీజ్ అన్న, 2 రోజుల తర్వాత రండి అన్న. సరే 2 రోజుల తర్వాత వస్తా. మీ అడ్రస్ ఏడా? మాకు నువ్వు అడ్రస్ కూడా చెప్పట్లే. మరి నువ్వు అడ్రస్ చెప్తానే కదా మేము వచ్చేది. ఎక్కడ అడ్రస్? జూబ్లీ చెక్ పోస్ట్ అన్నావు. ఏడా? జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి ఏమనాలి? రోడ్ నెంబర్ 3 అన్న. కాదురా, నువ్వు మాట్లాడుతుంటే తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు, నీకు తెలివి ఉంది, బిజినెస్ చేస్తున్నావు, చదువుకుంటేనే కదా పోలీస్ అయ్యేది, అవునా కాదా? నిన్ను చూస్తుంటే నాకు తిట్టల్లా కుట్టల్లా ఏం అర్థం కావట్లేదు. నేను చదువుకోవాలన్నా. ఎవరిని? మీ నాన్నని మార్చి? మీ నాన్నని మార్చాలంటే నీ వల్ల కాదు, మేము వస్తేనే కదా మీ నాన్న మారేది, అవునా కాదా? మరి అట్లాంటప్పుడు మీ నాన్న ఎట్లా మారుతాడు? మారలేడు కదా. సరే 2 రోజుల తర్వాత వస్తాం మీ ఇంటికి. సో ఎక్కడికి రావాలి చెప్పు? నువ్వు ఫ్రూట్స్ అమ్ముకుంటే ఎక్కడికి వస్తావు? అక్కడికి ఏ రోజు వస్తావు? మళ్ళీ నేను ఎల్లుండి వస్తాను. సరే, మీ నాన్న దగ్గర ఫోన్ నెంబర్ ఉందా? మీ నాన్న దగ్గర ఫోన్ ఉందా? మీ నాన్న దగ్గర ఫోన్ ఉందా? లేదా? అమ్మ దగ్గర ఉందా ఫోన్? ఉందా? నంబర్ చెప్తావా? తెలీదా? సరే, నేను నిన్ను ఏం అనలేకపోతున్నారా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సరే, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు? నీకు దగ్గర ఏం టాలెంట్ ఉంది? ఏదైనా చేస్తాను. డ్యాన్స్ చేస్తావా? నీకు వచ్చా? ఇప్పుడు డ్యాన్స్ చేస్తావా చేయమంటే? నిజంగా డ్యాన్స్ వచ్చా నీకు? ఎట్లా నేర్చుకున్నావు? ఎట్లా మా వీధిలో ఏదేదో నేర్చుకున్నానన్న. వేరే వాళ్ళు పాడబడితే అట్లా నేర్చుకున్నానన్న. సరే, ఒకసారి డ్యాన్స్ చేయి చూద్దాం. మంచి డ్యాన్స్ చేసినావు నువ్వు. ఈ డ్యాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు? ఈ స్టెప్స్ అన్ని అంటే వీధిలో టీవీ చూసా లేకుంటే ఏంది? వీధిలో టీవీ చూసా? మీ ఫ్రెండ్కి డ్యాన్స్ వచ్చా? వాడు నేర్పించిందా నీకు? చాలా బాగా చేసినావు తెలుసా, నీ దగ్గర డ్యాన్స్ టాలెంట్ కూడా ఉంది. సో ఏంటంటే నిన్ను మేము హాస్టల్లో జాయిన్ చేస్తాం, ఓకేనా? చదువుకుంటావు మంచిగా. నువ్వు హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత నువ్వు పెద్ద అయిన తర్వాత పోలీస్ అవ్వాలి, సరేనా? సో మనోడిని తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేస్తాం మేము. అంటే మా సైడ్ నుంచి వీళ్ళ పేరెంట్స్ని కలిసేసి వాళ్ళతో మాట్లాడి హాస్టల్లో జాయిన్ చేస్తాం. వీలైతే హాస్టల్లో జాయిన్ చేసేది కూడా వీడియో పెట్టడానికి మేము ట్రై చేస్తాం. సో మొత్తానికి నీ బిజినెస్ అంతా అయిపోయింది కదా? ఫ్రూట్స్ అమ్మేసినావు కదా అన్నీ? లేదన్నా, మొత్తం నీ దగ్గరే ఉన్నాయి కన్నా. మా దగ్గర ఉన్నాయంటే ఇంతకుముందుకు నేను చెప్పిన అనమాట వ్యూవర్స్కి, మేము తీసేసుకుంటామని చెప్పి. సో నువ్వు ఎంత సంపాదిస్తావు చెప్పు నాకు? 500. సో నువ్వు ఈ 1000 రూపాయలు తీసుకో. కాదు తీసుకున్నాం కదా, ఏం కాదు, తీసుకొని మమ్మీకి ఇయ్యి. మమ్మీకి చెప్పు, మమ్మీ ఏమన్నది కదా. సో మమ్మీకి చెప్పు, ఇట్లా ఒక అన్నయ్య కలిసిండు, సో అన్నయ్య ఫ్రూట్స్ అన్నీ తీసుకుండు. నువ్వు పేరు చెప్పలే కదా, నేను పేరు చెప్పాలా? శ్రీనివాస్ అన్న. మమ్మీ డాడీ పేరు చెప్పలే, నా పేరు డి శివ చౌదరి. సో మమ్మీకి చెప్పు. మమ్మీ ఒకవేళ వీలైతే సండే రోజు మమ్మీని కూడా తీసుకురా, అక్కడికి తీసుకొస్తాం, మేము మాట్లాడతాం. సో నేను మంచి హాస్టల్లో జాయిన్ చేస్తాం, సరేనా?
థ్యాంక్స్ అన్న. ఏయ్ వద్దు. సో ఇట్లాంటి అట్లా మాట్లాడొద్దు. నీ దగ్గర తెలివి ఉందిరా, కానీ ఏంటంటే నువ్వు చాలా తెలివి, నువ్వు ఈ ఏజ్లోనే అసలు నువ్వు చేస్తున్నావు అంటే చాలా గ్రేట్. సో నిన్ను హాస్టల్లో జాయిన్ చేస్తాం, మంచిగా చదువుకోవాలి సరేనా? సో మనోడిని హాస్టల్లో జాయిన్ చేస్తాం పక్కా. సో మళ్ళీ వీలైతే సెకండ్ వీడియో కానీ పార్ట్ 2 కానీ మనం చూపించడానికి మేము ట్రై చేస్తాం. సో వీడైతే నిజాలు ఏం చెప్పలే అని చెప్పేసి నాకు అర్థమవుతుంది, ఎందుకంటే వీళ్ళ మమ్మీ నాన్న పేరైతే చెప్పలేడు, కష్టాలైతే చెప్పిండు. సో 2 రోజులలో వీళ్ళ పేరెంట్స్ ఎవరు, అసలు వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంది మొత్తం కనుక్కొని ఒక 1 వీక్లో వీళ్ళని హాస్టల్లో వేయడానికి ప్రయత్నిస్తాం. సో చూస్తూనే ఉండండి ఆదాన్. సో మీ దగ్గర కూడా ఇట్లాంటి పిల్లలు ఎవరైనా ఉంటే సో వాళ్ళని తీసుకోండి, వాళ్ళు అసలు ఎందుకు చేస్తున్నారో ఆ జాబ్, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుసుకోండి. వీలైతే వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి ట్రై చేయండి. వీడు పొద్దున్న నుంచి అన్నం తినలేడు, సో వాళ్ళు కూడా తినకుండా వర్క్ చేస్తూ ఉంటారు. సో జస్ట్ వాళ్ళకు ఒక వాటర్, ఒక బ్రెడ్ ప్యాకెట్ ఏదో ఇప్పించడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ఆదన్. సో పద, నిన్ను ఎక్కడంటే అక్కడ డ్రాప్ చేసేసి మేము ఆఫీస్కి వెళ్ళిపోతాం.